మరి మీరందరూ ఇష్టపడ్డారు, వివాహం జరగబోతున్నా. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వివాహం చేసుకుని 6 సార్లు అలాగే దివ్య చేసి వారి అభిప్రాయం చెప్పారు. అయ్యా 6 సార్లు దేవుని పరిశుద్ధాన్ని నిర్ణయించుకున్నాం. దివ్య చేసి వివాహం చేసుకుని ఆమెను ప్రేమించి సంరక్షించి నీవు బ్రతుకు కాలం అంతా ఆమెకి అర్థముగా ఉంటావా? అలాగే దివ్య తేజస్సు యొక్క అభిప్రాయం కూడా మనం తెలుసుకున్నాం. మన దివ్య తేజస్సుని 6 సార్లు వివాహం చేసుకున్నాం. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ప్రేమించి సంరక్షించి నీవు బ్రతుకాలంతా మరి ఈయనకి భారీగా ఉంటావా? భారీగా ఉంటావా? వెరీ గుడ్, భారీగా ఉంటాం. మరి ఈ విధంగా ఇద్దరు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేసినట్టు మనం చప్పట్లు పెట్టి వాళ్ళని అభినందిద్దాం. ఎందుకంటే వారి అభిప్రాయం అయిన తర్వాత మీకు